ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క లలితా సహస్రనామాల్లో 2015 నెంబర్ నుంచి మనం చెప్పుకోబోతున్నాం. ఆ యొక్క నామం నుంచి మహామాయ. ఏమిటండి మహామాయ? మరి అమ్మవారు మహామాయ అంటున్నారు ఏమిటంటే నిజమే, మనల్ని ఒక మహామాయలో ఉంచుతుందట అమ్మవారు. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇదే పదాన్ని మనకి భగవద్గీతలో కూడా కనబడుతుంది. ఇదే పదం, నా మాయ అతిక్రమింపరానిది, కానీ నన్ను శరణుగోరిన వారికి నా మాయ సులభ సాధ్యము అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణుడు, రాముడు, అమ్మవారు వేరు వేరు కాదని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఇదే లలిత అమ్మవారు రాముడి రూపంలోని, శ్యామల అమ్మవారు కృష్ణుడి రూపంలో కూడా వచ్చారు అని చెప్తూ ఉంటుంది శాస్త్రాలు. లలిత వేరు, శ్యామల వేరు కదా, రెండు ఒకటే. మరి అంటే అక్కడ కృష్ణుడి రూపంలో ఆ యొక్క మా విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మహామాయని నేనేం చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, నా మాయ అతిక్రమింపరానిది అని చెప్పి కృష్ణుడు వెంటనే మళ్ళీ నన్ను శరణు గోరిన వారికి నా మాయ సులభ సాధ్యము అన్నాడు. ఈ మాయ సులభ సాధ్యము అన్నాడు అంటే ఇక్కడ ఏమిటి? మాయ బాగా అర్థం చేసుకోండి. మాయలో ఉన్నప్పుడు మనకేమైపోతుందండి, అంతా ఏమిటి ఇలా జరుగుతుంది, ఏమిటి నేనేం చేశాను, నా పరిస్థితి ఏమిటని ఏమీ అర్థం కాని స్థితిలో ఉంటూ ఉంటారు మాయలో. కానీ ఇవన్నీ కాదు, శరణాగతి. నాకు ఎక్కువలు తక్కువలు లేనట్లయితే ఈ బాధలు కష్టాలు ఇవేమీ నాకు తెలియవమ్మా, నిన్ను శరణగోరడం, నువ్వు తప్ప నాకు ఇంకొకటి ఏమీ లేదు అని ఎవరైతే అనుకుంటారో ఆ మహామాయ నుంచి బయటపడతారు. ఏది జరిగినా నీ అనుగ్రహం అనుకోగలగాలి. జ్వరం వచ్చినా నీ అనుగ్రహం. ఈరోజు పలానాది ఏదో ఫుడ్ తిందాం దొరకలేదు, సరే నీ అనుగ్రహం. ఏదో ఉంటుంది, చిన్న చిన్న కోరికలు కూడా ఉంటాయి ఒక్కో వ్యక్తికి. ఆ రోజు ఆ ఫుడ్, స్పెషల్ ఫుడ్ తినడమే వాళ్ళ కోరిక ఉంటుంది ఒక్కోసారి. చెప్తున్నాను ఉదాహరణ. లేదా పలానా సీట్ రావాలనుకున్నాను, పలానా కాలేజీలో రాలేదు, ఇంకో దగ్గర వచ్చింది, నీ అనుగ్రహం. పలానా ఉద్యోగం రావాలనుకున్నాను కానీ రాలేదు, ప్రయత్నిస్తాను, నీ అనుగ్రహంతో నేను ప్రయత్నిస్తాను, వచ్చినప్పుడు నీ అనుగ్రహం రాలేదు, ఇది ఇచ్చావు, ఇదే నీ అనుగ్రహం. పలానా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా, పలానా వ్యక్తిని వివాహం చేసుకుందాం అనుకున్నాను, పలానా స్టేజ్కి వెళ్దాం అనుకున్నా, కానీ నీ అనుగ్రహంతో నాకు ఇది ఇచ్చావు చాలు. ఇది ఎప్పుడైతే ఎవరైతే దీన్ని కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళ లైఫ్లో చాలా ఆనందంగా ఉంటారు. నువ్వు ఏది ఇచ్చినా నీ అనుగ్రహమే, నాకు మంచి చెడు చిన్న పెద్ద బీద ఇవేమీ నాకు తెలియవు అని అనుకోవడమే నిజమైనటువంటి లలితా అమ్మవారి యొక్క ఉపాసన చేయడము అంటే. అలాగే ఇక్కడ మహామాయ, ఆ మాయ నుంచి మహామాయే అమ్మవారు అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. మహాసత్వ అంటే ఇక్కడ మహిమాన్వితమైనటువంటి సత్వము కలిగినటువంటిది అమ్మవారు అని అర్థం. మహామాయ అనే ఓం మహామాయాయ నమః అనే మంత్రం చేసుకుంటే మాయ నుంచి బయటపడతాం. దేనికి మనం బాధపడుతున్నాము, దేని గురించి మనం ఏడుస్తున్నాం, దేని గురించి మనం కంగారు పడుతున్నాం అనే మాయ నుంచి బయటపడతాం. ముఖ్యంగా మాయ తొలగిపోతే ఎలా ఉంటుందంటే మనిషి భయం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మహాసత్వ ఈ నామాన్ని కనుక చేస్తున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా జన్మరాహిత్యం జరుగుతుంది. మహాసత్వ అనేటువంటి నామాన్ని కనుక చేస్తున్నట్లయితే మహాశక్తి అమ్మవారు ఎవరు? మహాశక్తి అట. అంటే చూడండి, ఒక్కసారి కనుక మీ మనసులో ఇప్పుడు చూడండి, మనకి లలిత సహస్రనామాలు ఏం చెప్తాయి? తటిల్లతా సమర్చిచక్రోపరి సంస్థిత అనేటువంటి నామం చెప్తుంది. సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి ఇవన్నీ చెప్తుందిగా. అంటే ఏమిటి? అమ్మవారు ఒక మెరుపు తీయగలాగా షట్చక్రాల చుట్టూ తిరుగుతుంది ఫాస్ట్గా సర్రమని. అందుకే ఈ బాడీ నడుస్తుంది, లేకపోతే ఏముండదు. ఇదంతా కూడా ఒక మాంసపు ముద్ద. ఇదంతా ఎలా నడుస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా వింటుందంటే ఒక శక్తి ఉంది లోపల.
ఆ సహస్రారంలో ఉండి సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది. మరి ఆ అమ్మవారు ఎవరు? నీలో ఉన్నటువంటి ఆ మహాశక్తి. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకుని, మహాశక్తి ఉంది మీలో. నాలో మహాశక్తి కలిగినటువంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో మీరు బ్రతకడం వేరు. చిన్న చిన్న విషయాలన్నీ, అయ్యో నాకు ఇలా అయిపోయిందండి, నాకు ఫలానా చిన్న విషయంలో ఇలా మాకు మా వాళ్ళకి గొడవ వచ్చేసింది అంటే, ఒకటి నేను చెప్తాను చూడండి, గొడవ పెట్టుకోవడం తప్పు కాదు, కానీ అర్థవంతమైన గొడవ అయి ఉండాలి. అవతల వాళ్ళకి నీ పెయిన్, నువ్వు దేని గురించి గొడవ పెట్టుకుంటున్నావు అది అర్థమయ్యేలా అవ్వాలి. అవతల వాళ్ళు బాగుపడాలి నీ గొడవ వల్ల. అవతల వాళ్ళు నష్టపోకూడదు, నువ్వు నష్టపోకూడదు, అవతల వాళ్ళు నష్టపోకూడదు. నువ్వు చేసే గొడవ వల్ల అలానే యుద్ధం వేరు. మీరు అనొచ్చేమండి, మరి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యుద్ధం చేయమన్నప్పుడు చాలామంది చనిపోయారు కదండి. అదంతా కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం జరిగినటువంటిది. అది క్షాత్ర ధర్మం కోసం జరిగినటువంటిది. అలాగే మహాశక్తి ఈ నామం చేసుకుంటే మనలో ఉండేటువంటి శక్తి ఏంటో కూడా తెలుస్తుంది. అదేవిధంగా మనలో ఉండే టాలెంట్స్ ఏంటో కూడా తెలుస్తుంది. మహారథి, సృష్టిలో జీవకోటి అన్నిటికీ కూడా ఈ అమ్మవారు రతి సంబంధించినటువంటి యోగాన్ని కలిగించడానికి కూడా అమ్మవారి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మహాభోగ అంటే మహత్తమైనటువంటి భోగాన్ని ఇస్తుందట. ఇప్పుడు ఎవరైనా ఐశ్వర్యాన్ని పొందారు అంటే, మంచి ఆరోగ్యం ఉంది, మంచి సంతానం ఉంది, మంచి భార్యాభర్తలు, అదేవిధంగా సకల భోగభాగ్యాలు ఉన్నాయంటే దాని అర్థం ఏమిటంటే, అనుకుని ఉంటారు, ఏమండి నేను సంపాదించానండి, నా తెలివితేటలతో, నువ్వు ఒక్కడివి తెలివితేటలు ఉన్నవాడు, ఇంకెవరు లేరా భూమి మీద అంటే, మనకంటే ఎవరైతే బాగా సంపాదిస్తున్నారో వాళ్ళకంటే కూడా ఇంకా బోల్డ్ అని తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఉన్నారు, లేకపోతే టాటా ఉన్నారు, ఎవరున్నారు, వాళ్ళకంటే బోల్డ్ అని తెలివితేటలు ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు మనీ మీద. కానీ వాళ్ళందరూ ఎందుకు అవ్వలేదంటే అమ్మవారి అనుగ్రహం లేదు. వీళ్ళకేంటంటే అమ్మవారి అనుగ్రహం ఉందంతే అక్కడ. కాబట్టి భోగాలు అనుభవించాలంటే అమ్మవారు. మరి భోగం అనుభవించలేకపోతున్నానండి, మహాభోగాయ నమః అనుకోండి, ఖచ్చితంగా భోగాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే మీరు గుర్తిస్తున్నారు ఈ భోగం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ అమ్మవారి ద్వారా వస్తుంది. ఈ గుర్తింపు కావాలి మనకు ముఖ్యంగా. నేను చేస్తున్నాను, నా వల్లే మొత్తం నడుస్తుంది అనుకుంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావని అర్థం. ఆ అజ్ఞానమే జ్ఞానం అనుకుని బ్రతుకుతూ ఉంటాం. దాని నుంచి ముందుగా మనం బయటపడగలగాలి. మహేశ్వర్య, ఇక్కడ చూడండి, మహత్ ఐశ్వర్యము కలిగినటువంటిది అమ్మవారు. మహత్ ఐశ్వర్యం, ఐశ్వర్యం వేరు, మహత్ ఐశ్వర్యం. అమ్మవారు కలిగినటువంటిది, అమ్మవారు మనకి ఇస్తుంది కూడా. అమ్మవారిని కనుక మనం ధ్యానము అర్థము చేసుకున్నట్లయితే ఇక్కడ మనము మొత్తము సంతోషము, సుఖము, ఆనందమే ఉందండి. మొత్తం ఆనందమే ఉంది విశ్వం మొత్తము కూడా. మనము ఆ ఆనందాన్ని గుర్తించకుండా దుఃఖాన్ని మాత్రమే గుర్తిస్తూ బాధపడుతున్నాము. ఈ సత్యం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పటి నుంచి బాగుంటుంది మన లైఫ్ అనేటువంటిది. శ్రీమాత్రే నమః.